అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత మందికి రీచ్ అయ్యేలా చేయండి. వీడియో కొంచెం లెంత్గా ఉన్నా పూర్తి వీడియో చూడండి, మీకు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుద్ది. లేదా నేను ఇచ్చే కౌంటర్ అర్థమవుద్ది. ఇప్పుడు మ్యాటర్లోకి వద్దాం. జగన్ గారు అసెంబ్లీని వెకేట్ చేసి వెళ్ళిపోయిన తర్వాత ముగ్గురు ప్రబుద్ధులు మీడియాలో మాట్లాడారు. ఇద్దరు ప్రబుద్ధులు యాక్చువల్గా మీడియా ముందు మాట్లాడగా, ఒక ప్రబుద్ధుడు ట్విట్టర్లో ట్వీట్ వేశారు. వాళ్ళ పేర్లు దువ్వాడ, అంబటి, రోజా గారు. ముందు దువ్వాడ శ్రీనివాస్ గారి గురించే మాట్లాడతాను, ఎందుకంటే వాళ్ళిద్దరు చిన్నగా, దువ్వాడ శ్రీనివాస్ గారికి అంబటి గారికి చిన్నదే కాబట్టి, మరి రోజా గారు కొంచెం పాయింట్స్ ఎక్కువగా మాట్లాడారు కాబట్టి, ఆవిడకి గట్టిగా మాట్లాడాలి కాబట్టి ముందు దువ్వాడ శ్రీనివాస్ గారికి అంబటి గారికి ఇచ్చేసి మనం రోజా గారి దగ్గరికి వద్దాం. దువ్వాడ శ్రీనివాస్ ఏమంటాడంటేనండి, పవన్ కళ్యాణ్ ప్రశ్నించే తత్వం ఉంది, ఈ కూటమి ప్రభుత్వంలో చాలా మిస్టేకులు జరిగిపోతున్నాయి, అవన్నీ ప్రశ్నించకుండా ఉండడానికి ప్రతి నెల చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కి 50 కోట్లు ఇస్తున్నాడు. ఈయన గారు బాత్రూమ్ నుంచి చూశారట. అదే ఉంటుంది కదా, డిప్యూటీ సీఎం ఆఫీసు బాత్రూము బొక్కల్లోంచి చూశారట. అంటే దీని నుంచి ఏ నెరేటివ్ తీసుకురావాలనుకుంటున్నారంటే, మీరు గత 5 సంవత్సరాలుగా ప్యాకేజీ అన్న నెరేటివ్ని మళ్ళీ ఇక్కడ నెరేటివ్ బిల్డ్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఈ యొక్క పాయింట్తోని వీళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి, ఏ బొక్కలో నుంచి నువ్వు 50 కోట్లు చూసావో ఇవ్వడం, చెప్పాలని ఒక కేసు వేస్తే దాని గురించి తిరగలేక సావాలి. చిన్న చితకా కేసులు కాదు, దమ్ముంటే తప్పు ఏమని చేస్తే చూపించండి, నిరూపించండి అని సవాల్ విసిరారు కదా, పడతాయి, ఒక్కొక్కరికి పడతాయి. మన వంశీ గారికి పడ్డాయి, నిన్న పోసానికి పడ్డది, రేపు మీ వంతు కూడా రావచ్చు, వెయిట్ చేయండి. బై ద వే, మీరు మీ కుటుంబ సమస్యలో వచ్చినటువంటి రెండవ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారితో మీరు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండడానికి మీరే డబ్బులు ఇచ్చి రీల్స్, ఇంటర్వ్యూలు చేస్తున్నారని ఒక వినికిడి, దాని గురించి ఒక క్లారిటీ ఇవ్వాల్సిందిగా కోరుతాను. ఇంకా మా అంబటి రాంబాబు గారు మరి గత స్మృతులు గుర్తుకొచ్చినట్టు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారిని గోవాకి వెళ్ళి పోటీ చేసి సీఎం అవ్వమంటున్నారు. అయ్యా, మీకు అర్థం కావట్లేదు, మమ్మల్ని గోవాకి వెళ్ళి మీరు నగ్గండి అంటే మీరు జర్మనీకి వెళ్ళిపోతానన్నట్టు అర్థం వస్తుందండి. అంటే మీరు జర్మనీలో కూడా పార్టీ ఓపెన్ చేసేస్తారన్నమాట. ఆంధ్రాని నాశనం చేసేసారు, జర్మనీని నాశనం చేసేస్తారేమో, జాగ్రత్త చూసుకోండి. ఇంకా మా రోజా గారి విషయానికి వద్దాం. మా రోజా గారు ఎత్తుకోవడంతోనే జగన్ 1 ఇయర్ పరిపాలన చూసి ఈ కూటమి ప్రభుత్వం నేర్చుకోవాలి అని మొదలుపెట్టారు. ఏం నేర్చుకోవాలో మీరే చెప్పాలి. వివేకా గారి హత్య గురించా, కోడి కత్తి గురించా, పార్లమెంట్లోని ఇలాగా పిఎంని కలిసి వచ్చి బయటకు వచ్చి ప్రధానమంత్రికి పూర్తి మద్దతు రాకపోతే నేను పీకుదామనుకున్నాను, కానీ ప్రత్యేక హోదా గురించి పీకలేకపోతున్నాను అని చెప్పిన దాని గురించా, 9 నెలలు లేదా సంవత్సరం దాటేంత వరకు విద్యార్థులకు
మీరు ఇవ్వని ఫీజు రియంబర్స్మెంట్ గురించా, 3 రాజధానుల ముక్కల గురించా, దేని గురించి జగన్ నుంచి ఈ కూటమి ప్రభుత్వం నేర్చుకోవాలి చెప్పగలరు? మీరు ఎంత ఇన్ఫర్మేటివ్గా లేరంటే గవర్నర్ గారి ప్రసంగాన్ని అడ్డుకోకూడదంట. చాప్టర్ 5 175 176లో అలా డిస్టర్బ్ చేయకూడదని రూల్ ఉందంట. రూల్ బుక్కే పాటించట్లేదు మీరు వచ్చి మాకు నీతులు చెప్తారు. వాలంటీర్స్ అంటారు. ఎలక్షన్స్ టైంలోని ప్రతి నియోజకవర్గంలో వాలంటీర్స్ చేత రిజైన్లు చేయించింది ఎవరు? తమరు. మిగిలిన వాలంటీర్స్ని ఈ కూటమి ప్రభుత్వం తీసేసినట్టు ఎక్కడన్నా చెప్పిందా? చెప్పలేదు. వాళ్ళకి ఏదో సర్దుబాటు చేస్తామంత, లేట్ అవ్వచ్చు, చేస్తారు. ఇక టీవీ ఛానల్స్, ఎన్టీవీ, టీవీ9, సాక్షి టీవీ, 10 టీవీని బ్యాన్ చేశారు. ఇదే ప్రజాస్వామ్యం. మీడియాని అసెంబ్లీలోకి రానివరా? మరి తమరు చేసింది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ5, మహా న్యూస్ వీటిని రానివ్వలేదు కదా. మీకో న్యాయం మాకో న్యాయం కాదు కదా. ఫోర్త్ ఎస్టేట్గా ఉండాల్సిన మీడియా రాజకీయ పక్షం అంటే అసలు రాజకీయ సంఖలో దూరినప్పుడే దాని విలువ పోయింది, అటు ఎల్లో మీడియాకైనా ఇటు బ్లూ మీడియాకైనా. సో ఈ పాయింట్ గురించి మాట్లాడే అర్హత ఇరు వర్గాలకి లేదు, అంటే ఇరు పార్టీలకు కూడా లేని పరిస్థితి. మీ ప్రధాన ప్రతిపక్ష హోదా గురించి మాట్లాడుతూ హైకోర్టులో మేము పిటిషన్ వేసాము, స్పీకర్ గారు స్పందించట్లేదు అంటున్నారు. స్పందించకపోతే ఎందుకు స్పందించట్లేదని మళ్ళీ పిటిషన్ వేయండి, హైకోర్టుని మళ్ళా అప్పీల్ అవ్వండి, నోటీసులు పంపండి, తక్కువ తోలో ఏదో ఉంటుంది చెయ్యండి. మాకు ఈ క్వాలిటీ తేల్చుకోండి కోర్టులోకి వెళ్ళి డిప్యూటీ సీఎం గారిని అడిగే బదులు, సీఎం గారిని అడిగే బదులు, స్పీకర్ గారిని డైరెక్ట్గా అడిగే బదులు కోర్టు నుంచి తెచ్చుకోండి. మనకి ఎలాగో కోర్టు ముట్టుకాయలు అలవాటే కదా. అది ఇంకా ఇక్కడ ఆడపిల్లల రేపులు బాగా జరిగిపోతున్నాయి ఈ కూటమి ప్రభుత్వంలో అని చెప్తున్నారు. ఎక్కడ మొదలు పెడదాం? గత ప్రభుత్వంలో జగన్ గారు కోతవెత్తు దూరంలో జరిగిన ఘటన గురించి చెప్పుకుందామా? రైల్వే స్టేషన్లో జరిగిన సంఘటనకి మీ హోమ్ మినిస్టర్ రియాక్ట్ అయిన విధానం గురించి మాట్లాడుకుందామా? దేని గురించి మాట్లాడుకుందాం చెప్పగలరు? అలాగే చంద్రబాబు కష్టం వస్తే పవన్ అడ్డడిపోతాడు. చంద్రబాబు నాయుడు గారికి కష్టం ఏమొచ్చింది? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 21 సీట్లు, బీజేపీ 8 సీట్లు పక్కకు వచ్చేసిందా, 135 సీట్లు ఆయన గవర్నమెంట్ అలాగే ఉంటుంది. యాడ్ ఆన్ దిస్ పాయింట్, ఇప్పుడు ఈయన ఫ్యూచర్లో కష్టంగా మారే అవకాశం ఉంది. మీరు అన్నారు కదా డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేసి ఆ ప్రతిపక్ష పాత్ర మీరే పోషించండి అని. ఆ ప్రతిపక్ష పాత్ర ఆయన స్వపక్షంలోనే ఉంటూ ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు ఆల్రెడీ. అది లడ్డు విషయంలో చూశారు, తిరుపతి తొక్కిసలాట విషయంలో చూశారు, హోమ్ మినిస్టర్ విషయంలోనే చూశారు. ఇది ముదిరే కొద్ది ఇంకా ఆయన నుంచి ప్రతిపక్షం అంటే ఎలా ఉంటుందో చూస్తారు. ఆయన గనక ప్రతిపక్షము అంటూ చేపడితే వైసీపీ గల్లంతైపోద్ది. అలాంటి కోరికలు కోరుకోవద్దు, అది గుర్తుంచుకోండి. ముందు ఆయన ప్రతిపక్ష పాత్ర తీసుకున్నాడా ఇంకా వైఎస్ఆర్సీపీ పార్టీ నాశనం అయిపోద్ది. మీ దగ్గర ఉన్నటువంటి అందరూ ఇక్కడికి వచ్చేస్తారండి. మీరు అలాంటి కోరికలు కోరకూడదు. కోరుకున్నారా మీ నాశనాన్ని మీరే కోరుకున్నట్టు. తర్వాత ఏమంటారంటే అండి, లాస్ట్ పాయింట్, కానీ జగన్ ఎలక్షన్ టైంలోనే బ్యాట్ చేసేసారు. ప్రధాన ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వట్లేదంటే ఆయన అసెంబ్లీకి వస్తే ప్రూఫ్తో సహా చూపించాలి. ఆ ప్రూఫ్స్ వాళ్ళ దగ్గర లేవు కాబట్టి
జగన్కి ప్రతిపక్ష హోదా ఇవ్వటం లేదు అని అంటున్నారు. నేను ఒక పాయింట్ చెప్తా, రమ్మనండి, ప్రధాన ప్రతిపక్ష హోదా ఎందుకు? వచ్చి ఆ 2 నిమిషాలు, 5 నిమిషాలు, 11 నిమిషాలు ఆయన మీద వేసినటువంటి అబండాలని నిరూపించమని అడగండి, ప్రూఫ్స్ చూపించమనండి. ఇన్ఫ్యాక్ట్ ఆ ప్రూఫ్స్ ఉన్నాయని చెప్పే జగన్ గారు అసెంబ్లీకి రావట్లేదు. ఈ 11 మంది మీద ఆ 164 మంది పడిపోతారు అని తెలుసు కాబట్టే విత్ ప్రూఫ్స్ దానికి భయపడే జగన్ గారు ఈ అసెంబ్లీ సమావేశాలు దాటవేస్తున్నారు అని క్లియర్గా ప్రజలకు అర్థమైంది, మీకు అర్థమైంది. అర్థమైనా ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నారని అందరికీ తెలుసు. సో కొంచెం మాట్లాడేటప్పుడు చూసి మాట్లాడండి.